హ్రీంకార అంకిత మంత్రలక్షితతను, హ్రీంకారముతో కూడినటువంటి మంత్రమునందు లక్షిత కనబడుతున్నటువంటి తనో రూపము కలదానా, హ్రీంకారముతో కూడిన మంత్రమునందు కనబడుతున్న రూపము కలదానా అని. అంటే హ్రీంకారం అమ్మవారిని తెలియజేసే బీజాక్షరం. ఇది భువనేశ్వరి బీజం అంటారు ఇక్కడ. అయితే ఇక్కడ మనం చెప్పుకుంటూ ఆనందిస్తున్నాం కానీ ఉపదేశరహితంగా దీన్ని చేయరాదు అనేది పెద్దలు పెట్టినటువంటి నియమం, వాటి మర్యాద అది. ఆ హ్రీంకారం పరాశక్తిని తెలియజేస్తుంది. చాలా విశేషమైన మంత్రంగా దేవి భాగవతం దీన్ని చెప్తుంది. అదేమిటయ్యా అంటే అందులో హా రా ఈం అని 4 ఉన్నాయి. హా రా ఈం అనేది హా రా ఈ 4వది. ఈ 4 దేన్ని తెలియజేస్తే అంటే స్థూల సూక్ష్మ కారణ శరీరాల్లో ఉంటూ వాటికి అతీతంగా ఉన్నది 4వది తురీయం. కానీ హారా ఈం అన్నప్పుడు స్థితి అదిట. వీడు భావించేటప్పుడు కూడా మూలాధారం నుంచి ప్రారంభమే హా, రకారం హృదయస్థానంలో, ఈకారం భ్రూమధ్యస్థానంలో, మన మకారం సహస్రార స్థానంలో. ఇది మన శరీరంలో హ్రీం యొక్క స్పందన స్థలాలు. ఇవన్నీ దేవి భాగవతం చెప్తుంది. ఇది అమ్మవారి సంపూర్ణమైన బీజాక్షరం. ఆ బీజాక్షరం భువనేశ్వరి మంత్రంలో ప్రధానం. దాన్ని 3 మార్లు కలిగి ఉంటుంది శ్రీ విద్య. 3 కూటములు కదా శ్రీ విద్య. మొదటి కూటం అవగానే చివరికి హ్రీంకారం ఉంటుంది, రెండవ కూటంలో చివరికి హ్రీంకారం, మళ్ళీ చివరి కూటములో హ్రీంకారం. కానీ భువనేశ్వరియే రాజరాజేశ్వరి కనుక ఆ తల్లి మంత్రంలో 3 మార్లు వస్తుంది. కానీ హ్రీంకారము చేత అంకితమైన అంటే కూడినటువంటి ఏ మంత్రం ఉందో అంటే పంచదశి మంత్రము, దాని యందు లక్షితతను గోచరిస్తున్నది. అంటే ఆ మంత్రము ద్వారా గోచరిస్తున్న స్వరూపము, ఆ మంత్రము నందు గోచరిస్తున్న స్వరూపము.